నమస్తే మ్యామ్. నమస్తే అండి. మంత్లీ ఎన్ని అండాలు అనేవి రిలీజ్ అవుతాయి, అందులో మంచి ఎగ్ వచ్చి ఫెర్టిలైజ్ అవుతుంది. ఎగ్ బాగోకపోతే మళ్ళీ అది డ్రైన్ అయిపోతాయి. కాకపోతే ఇక్కడ మనం యూటిలైజ్ చేసుకోవడం అంటే ఎలా యూటిలైజ్ చేసుకోవడం? కరెక్ట్. సో ఆడపిల్లలు ఇంతకు ముందులాగా 18-20 ఏళ్ళకి పెళ్ళిళ్ళు చేసుకునే వాళ్ళు ఎవరూ లేరు. అవును. అందరూ, నేను ఒక లేడీగా ప్లస్ ఉమెన్ ఎంపవర్మెంట్ అంటే అందరూ ఆడపిల్లలు చదువుకోవాలి, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి, ప్రపంచం అంటే ఏంటో తెలవాలి, జీవితం ఏంటో తెలిసిన తర్వాత పెళ్లి చేసుకోవాలి అని అనుకునే వాళ్ళే అందరూ ఆడపిల్లలు ఇప్పుడు. అవును. అక్కడికి ఎంత వయసు వస్తుంది? 30 ఏళ్ళు, 35 దాకా కూడా ఏ ఆడపిల్ల పెళ్లి చేసుకోవడానికి రెడీగా లేదు. అవును. కానీ అండం యొక్క నంబరు క్వాలిటీ 25 నుంచి 30 సంవత్సరాలలో చాలా చాలా బాగుంటుంది. 25 నుంచి 30 సంవత్సరాలు. ఓకే. సో ఈ 25 నుంచి 30 మీ రన్నింగ్ రేస్లో మీరు ఎప్పుడన్నా పరిగెత్తండి. అట్లీస్ట్ మీ కెరీర్కి ఆపుకోమని నేను చెప్పట్లా. సో యూ హ్యావ్ టు బ్యాలెన్స్ బోత్ లైఫ్ అండ్ ఫ్యామిలీ లైఫ్ అండ్ యాజ్ వెల్ యాజ్ కెరీర్. సో దీని బ్యాలెన్స్లో ఇప్పుడు మీకున్న ఈ అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఏఐ టూల్స్ అని చెప్తున్నారు. సో దీంట్లో మీరు ఎగ్ ఫ్రీజింగ్, సోషల్ ఫ్రీజింగ్ అనేది ఒక అద్భుతమైన అవకాశం. ఓకే. సో మీరు మీ ఫ్యామిలీని కంప్లీట్ చేసుకోవడానికి కానీ, ఫ్యామిలీని ప్లాన్ చేసుకోవడానికి కానీ లేట్ అవుతుంది అని అనుకునే వాళ్ళు, మ్యారేజ్ 25లో చేసుకొని అట్లీస్ట్ బిఫోర్ 30 ఒక బేబీని ప్లాన్ చేసుకునే వాళ్ళకి ఫైన్. లేదు, నా మ్యారేజ్ పోస్ట్పోన్ అవుతుంది, నా బేబీని ప్లాన్ చేసుకోవడానికి టైం పడుతుంది అంటే ఎగ్ ఫ్రీజింగ్ అనే ఈ అవకాశాన్ని యూటిలైజ్ చేసుకొని మన మంచి ఎగ్స్ని ఆ ప్రాపర్ 25 to 30లో ఫ్రీజ్ చేసుకొని వాటిని ఫ్యూచర్కి మనం యూస్ చేసుకోవచ్చు. ఓకే.